హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు బ్లెండ్ విత్ అను. నా పేరు అనూహ్య. మీరు కనుక నన్ను ఒకవేళ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ ఛానల్లో మీరు బ్యూటీ, లైఫ్ స్టైల్, ఫ్యాషన్ రిలేటెడ్ వీడియోస్ చూడొచ్చు. మీకు కనుక ఒకవేళ అలాంటి వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది కూడా క్లిక్ చేస్తే నేను వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. మన ఇండియన్స్ అందరికి కామన్ గా సెట్ అయ్యే కొన్ని మేకప్ ప్రొడక్ట్స్ ఈ రోజు నేను మీకు చూపిస్తాను. స్పెషల్లీ బ్రౌన్ అండ్ డస్కీ స్కిన్ టోన్ లో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా యూజ్ అయ్యే, బాగా కాంప్లిమెంట్ చేసే కొన్ని మేకప్ ప్రొడక్ట్స్ ఉంటాయి. అవి నేను ఈ రోజు మీకు చూపించబోతున్నాను. మేకప్ అనేది డిఫరెంట్ స్కిన్ టైప్స్ కి, డిఫరెంట్ స్కిన్ టోన్ కి సెట్ అయ్యేటట్టు డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఉంటాయి మార్కెట్ లో. స్పెషల్లీ బ్రౌన్ అండ్ డస్కీ స్కిన్ టోన్ కి సెట్ అయ్యే కొన్ని మేకప్ ప్రొడక్ట్స్, మన మేకప్ రొటీన్ లో ఉండాల్సిన కొన్ని ప్రొడక్ట్స్ గురించి ఈ రోజు మనం మాట్లాడుకుందాము. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ ద వీడియో. ఈ వీడియోలో నేను ఇండియాలో అవైలబుల్ ఉన్న ప్రొడక్ట్స్ పక్కన డిస్ప్లే చేస్తూ ఉంటాను, అంటే పిక్చర్స్ లాంటివి. అండ్ ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి, ఆబ్వియస్ గా నేను చూపిస్తాను మీకు. సో ఐ జస్ట్ వాంట్ టు క్లారిఫై దట్ వన్ థింగ్. ఫస్ట్ నేను బేస్ మేకప్ గురించి చెప్తాను. మోస్ట్లీ మన ఇండియన్ స్కిన్ టోన్ కి పిగ్మెంటేషన్ ఉంటుంది కాబట్టి అది కన్సీల్ చేయకుండా దాని మీద మీరు ఫౌండేషన్ కానీ కన్సీలర్ కానీ అప్లై చేస్తే ఖచ్చితంగా అది యాషీగానే కనిపిస్తుంది, గ్రే కలర్ లో కనిపిస్తుంది. లైట్స్ లో అలా ఇలా మేనేజ్ చేయొచ్చు కానీ రియల్ లైఫ్ లో ఇట్ విల్ లుక్ హారబుల్. లెట్ మీ సే ఇట్ అవుట్ లౌడ్. మనందరం మేకప్ రొటీన్ లో ఖచ్చితంగా ఉండాల్సిన ఒక ప్రోడక్ట్ ఏంటంటే కలర్ కరెక్టర్స్. సో కలర్ కరెక్టర్స్ లో కూడా స్పెషల్లీ ఆరెంజ్ కలర్ కరెక్టర్ ఈజ్ యూస్ టు క్యాన్సిల్ దట్ పిగ్మెంటేషన్. అండ్ ఇండియాలో ఇక్కడ రకరకాల కలర్ కరెక్టర్స్ అవైలబుల్ ఉన్నాయి. సో ఇండియాలో అయితే ఐ వుడ్ సజెస్ట్ యూ టు యూజ్ సంథింగ్ లైక్ దిస్. ఇది ఏంటంటే ఒక ప్యాలెట్ అన్నమాట. ఇండియాలో కూడా రకరకాల కలర్ కరెక్టర్స్ అవైలబుల్ ఉన్నాయి. బట్ ఒకవేళ కనుక మీకు తక్కువ ప్రైస్ లో నేను మీకు మల్టీపర్పస్ యూజ్ అయ్యే ప్రోడక్ట్ చెప్పాలి అనుకుంటే ఇలాంటి ప్యాలెట్స్ మీరు యూజ్ చేయొచ్చు. సో ఈ ప్యాలెట్స్ లో ఏంటంటే మీకు ఆరెంజ్ కలర్ కరెక్టర్ ఉంటుంది, కన్సీలర్ షేడ్స్ ఉంటాయి, రకరకాల షేడ్స్, అండ్ దాంట్లోనే బ్రాన్జర్ ప్లస్ కాంటోరింగ్ షేడ్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. సో ఇఫ్ యూ హ్యావ్ టు ఇన్వెస్ట్ యువర్ మనీ ఇంటూ సంథింగ్, అదేంటి అని నన్ను అడిగితే నేనైతే మిమ్మల్ని కన్సీలర్ ప్యాలెట్స్ యూజ్ చేయమని చెప్తాను. ఈ కన్సీలర్ ప్యాలెట్స్ అనేవి డిఫరెంట్ ప్రైస్ రేంజెస్ లో అవైలబుల్ గా ఉన్నాయి. హైయెస్ట్ బీయింగ్ మ్యాక్ ఆబ్వియస్ గా. సో మ్యాక్ లో ఏంటంటే మల్టిపుల్ షేడ్ రేంజెస్ అవైలబుల్ గా ఉంటాయి. యూ కెన్ పిక్ అండ్ చూస్ ఒకవేళ కనుక మీరు ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే. అండ్ దాని తర్వాత వీ హ్యావ్ నిక్స్, కొంచెం 800 to 700 అనుకుంటా. అండ్ దానికంటే కింద మనకి నైకా నుంచే వీ హ్యావ్ కన్సీలర్ ప్యాలెట్ అవైలబుల్. సో ఇట్స్ సమ్వేర్ అరౌండ్ 500 ఐ గెస్. నేను మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఈ వీడియో ఖచ్చితంగా లింక్స్ ఇస్తాను, ట్రస్ట్ మీ, బికాస్ ఈ వీడియో అసలు ప్రోడక్ట్స్ లింక్స్ లేదే దేర్స్ నో పర్పస్. సో ఇంకా అఫోర్డబుల్ లో కావాలి, మీకు ఇంకా తక్కువ ప్రైస్ లో ప్యాలెట్స్ కావాలి, మంచి ప్యాలెట్స్ అంటే మార్స్ అనే బ్రాండ్ నుండి ఈ కన్సీలర్ ప్యాలెట్ అవైలబుల్ గా ఉంది. ఇది స్పెషల్లీ మీడియం టు డస్కీ స్కిన్ టోన్ వాళ్ళకి చాలా బాగా సెట్ అవుతుంది, ఎందుకంటే దీని షేడ్ రేంజ్ కూడా చాలా బాగుంది. ఆ కలర్ కరెక్టింగ్ పిగ్మెంట్ అండ్ దానికి ఉన్న కన్సీలర్ పిగ్మెంట్స్ అన్ని మన మీడియం టు డస్కీ స్కిన్ టోన్ వాళ్ళకి చాలా బాగా సెట్ అవుతుంది. మీరు ఒకవేళ దానికంటే డార్కర్ స్కిన్ టోన్ లో ఉంటే పర్పుల్ నుంచే పర్పుల్ కన్సీలర్ ప్యాలెట్ ఉంది. ఒకవేళ కనుక మీకు డార్కర్ స్కిన్ టోన్ ఉంటే మార్స్ లో ఉన్న షేడ్స్ మీకు సెట్ అవ్వవు, అవి ఇంకా మీకు గ్రే కలర్ లోనే కనిపిస్తాయి, బికాస్ యూ నీడ్ లిటిల్ మోర్ స్ట్రాంగర్ పిగ్మెంట్. పర్పుల్ బ్రాండ్ నుంచే ఇంకొక కన్సీలర్ ప్యాలెట్ ఉంది ఇక్కడ చూపిస్తున్నట్టుగా. సో అదేంటంటే డార్కర్ స్కిన్ టైప్ కి చాలా బాగా సెట్ అవుతుంది. అండ్ ఈ రెండు కాకుండా ఇంకొక బ్రాండ్ కూడా ఉంది, ఐ థింక్ ఇట్ ఇస్ ఇన్సైడ్ కాస్మెటిక్స్. వాళ్ళ బ్రాండ్ కన్సీలర్ ప్యాలెట్ కూడా చాలా బాగుంటుంది. ఆల్ ఆఫ్ దీస్ ఆర్ వెరీ పిగ్మెంటెడ్. పర్పుల్ కొంచెం తక్కువ మిగిలిన వాటితో కంపేర్ చేసుకుంటే. సో ఈ 3 ఆప్షన్స్ మీకు ఇండియాలో అవైలబుల్ గా ఉన్నాయి. కమింగ్ టు యుఎస్ అండ్ ఎనీ అబ్రాడ్ కంట్రీస్, సో మీరు ఏంటంటే ఇక్కడ కన్సీలర్ ప్యాలెట్స్ అనేవి దే ఆర్ యాక్చువల్లీ వెరీ ఎక్స్పెన్సివ్. సో ఐ వుడ్ సజెస్ట్ యూ గైస్ టు గో విత్ కలర్ కరెక్టర్. దిస్ ఇస్ వన్ ఆఫ్ మై రీసెంట్ ఫేవరెట్స్. ఇది వచ్చేసి ఎల్ఫ్ అనే బ్రాండ్ నుంచి. అండ్ వీ హ్యావ్ ఎలెగల్ కలర్ కరెక్టర్ ఆల్సో. అండ్ ఇవన్నీ గుర్తుపెట్టుకోండి, ఆరెంజ్ కలర్ కరెక్టర్స్ అనమాట. సో ఒకవేళ కనుక మీకు బాగా పిగ్మెంటేషన్ ఉంది, లైక్ లిటరలీ పిచ్ బ్లాక్ ఉంటే అప్పుడు యూ కెన్ యూజ్ రెడ్ కలర్ కరెక్టర్. మీకు ఒకవేళ ఇన్ డెప్త్ వీడియో కావాలి కలర్ కరెక్షన్ అండ్ కన్సీలింగ్ గురించి అంటే కింద కమెంట్ సెక్షన్ లో నాకు చెప్పండి, నేను ఖచ్చితంగా చేస్తాను. సో ఇక్కడ మనకి లైక్ ఐ సెడ్ కన్సీలర్ ప్యాలెట్స్ అనేవి దే ఆర్ వెరీ ఎక్స్పెన్సివ్ కాబట్టి కలర్ కరెక్టర్ అనేది మీరు సపరేట్ గా కొనుక్కున్నాక యూ కెన్ ఇన్వెస్ట్ ఇన్ ఎనీ కన్సీలర్ విచ్ ఇస్ యువర్ ఎగ్జాక్ట్ షేడ్ మ్యాచ్. లేదు అంటే ఒక్క 1-2 షేడ్స్ మీరు డార్కర్ కూడా వెళ్ళొచ్చు. సో అలా నాకు నచ్చే కన్సీలర్స్ లో ఒకటి ఏంటంటే మేబ్లిన్ ఫిట్ మీ. దిస్ ఇస్ ఇన్ ది షేడ్ 40. అండ్ లైక్ ఐ సెడ్ నేను నా వినాయక చవితి వీడియోలో కూడా చూపించాను, దిస్ హ్యాస్ అ లిటిల్ బిట్ ఆఫ్ ఆరెంజ్ పిగ్మెంట్ టు ఇట్. సో ఇది ఒక ఆరెంజ్ కరెక్టర్ లా కూడా పనిచేస్తుంది. అండ్ ద పిగ్మెంటేషన్ ఇస్ వెరీ గుడ్, బట్ ఇదేంటంటే ఐస్ ని కొంచెం డ్రై అవుట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ రీసెంట్ ఫేవరెట్ వచ్చేసి దిస్ ఇస్ ఫ్రమ్ సెఫోరా.
సీరం బ్రైట్నింగ్ కన్సీలర్ అనమాట. దిస్ ఇస్ వెరీ హైడ్రేటింగ్. షేడ్ రేంజ్ కూడా ఇట్స్ డీసెంట్ ఇనఫ్. మల్టిపుల్ షేడ్స్ ఆర్ అవైలబుల్ అండ్ దిస్ ఇస్ ఆల్సో కైండ్ ఆఫ్ ఇన్ఎక్స్పెన్సివ్ అని చెప్పొచ్చు. అంటే మీరు పెట్టే ప్రైస్ కి దిస్ ఇస్ వర్త్ ఇట్. మీకు ఇంకొక ఆప్షన్ కూడా ఇస్తున్నాను. ఇఫ్ యూ హ్యావ్ డ్రై అండర్ ఐస్, విల్ లవ్ దిస్ కన్సీలర్, బట్ బీ కేర్ఫుల్, దిస్ ఇస్ వే టూ పిగ్మెంటెడ్. దిస్ టింట్ యూ కెన్ యూస్ ఫర్ యువర్ ఎంటైర్ ఫేస్. సో దీస్ ఆర్ ద ఆప్షన్స్ అవైలబుల్ ఇన్ యూఎస్. మీరు కన్సీలర్ ప్యాలెట్స్ ఎప్పుడైతే యూజ్ చేస్తారో కీప్ ఇన్ మైండ్ దట్ అవన్నీ క్రీమ్ కన్సీలర్స్. సో అవి చాలా థిక్ గా ఉంటాయి స్కిన్ మీద. సో వాటి ఫార్ములేషన్ చాలా థిక్ గా ఉంటుంది. సో స్కిన్ మీద అప్లై చేసుకున్నప్పుడు మీకు కొంచెం హెవీగా అనిపించవచ్చు. సో దిస్ ఇస్ జస్ట్ ఎ డిస్క్లైమర్. ఇప్పుడు నేను మీకు చూపించిన కన్సీలర్స్ ఉన్నాయి కదా, అంటే యూఎస్ లో అవైలబుల్ గా ఉన్నవి, అవన్నీ ఏంటంటే లిక్విడ్ కన్సీలర్స్. సో అవంత థిక్ గా హెవీగా ఏం అనిపించవు. బట్ డిపెండింగ్ ఆన్ ద ఫార్ములా, ఎస్ దే విల్ బీ హెవీ. సో నేను మీకు ప్యాలెట్స్ అని స్పెసిఫిక్ గా ఎందుకు చెప్తున్నాను అంటే, మీరు కనుక ఒక 300-400 ఒక ప్యాలెట్ మీద ఇన్వెస్ట్ చేస్తే మీరు దాంట్లోనే యూ కెన్ మిక్స్ అండ్ మ్యాచ్ యువర్ కన్సీలర్ షేడ్స్. దాన్ని కాంటోర్ గా, బ్రాన్జర్ గా రకరకాలుగా వాడుకోవచ్చు. సో దట్ ఈస్ ఓన్లీ రీజన్ నేను మీకు ప్యాలెట్స్ అని చెప్తున్నాను, ఎస్పెషల్లీ ఇండియాలో ఉండే వాళ్ళకి. నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకొక ఇంపార్టెంట్ ప్రోడక్ట్ మీ మేకప్ రొటీన్ లో ఉండాలి అని అనుకునే ప్రోడక్ట్ ఏంటంటే బ్రాన్జర్. ఐ కాంట్ స్ట్రెస్ ఇనఫ్ ఒక బ్రాన్జర్ ఎంత ఇంపార్టెంటో, స్పెషల్లీ మన బ్రౌన్ స్కిన్ టోన్ కి. ఎప్పుడైతే మీరు కనుక కన్సీలర్ కానీ ఫౌండేషన్ కానీ అప్లై చేసుకుంటారో అదంతా మ్యూట్ డౌన్ అయిపోయి పేల్ గా కనిపిస్తుంది. మన స్కిన్ కి బ్యూటీయే ఆ వార్మ్ టోన్స్ అనమాట, విచ్ ఇస్ వై యూ లుక్ అన్యాచురల్. అండ్ మీ ఫేస్ మీకు నచ్చని ఎందుకు అని అంటే దానివల్లే. మేకప్ వేసుకున్నప్పుడు చాలా మంది నాకు చెప్తూ ఉంటారు, మేకప్ వేసుకున్నప్పుడు ఐ డోంట్ లుక్ లైక్ మై సెల్ఫ్, నా ఫేస్ చాలా ఫ్లాట్ గా పేల్ గా కనిపిస్తుంది, నాకు నచ్చదు, దెయ్యంలాగా కనిపిస్తానని చెప్పి. అది ఎందుకు అని అంటే యూఆర్ ఎరేజింగ్ దట్ న్యాచురల్ వార్మ్ దట్ యూ హ్యావ్ ఆన్ యువర్ ఫేస్ అండ్ దాన్ని కన్సీలర్ కానీ ఫౌండేషన్ పెట్టి కవర్ చేస్తున్నారు. అలాంటప్పుడు ఫేస్ ఆబ్వియస్గా డిఫరెంట్గానే కనిపిస్తుంది. సో టు బ్రింగ్ బ్యాక్ దట్ లైఫ్ ఆన్ టు యువర్ ఫేస్ యూ నీడ్ అ బ్రాన్జర్ ఇన్ యువర్ లైఫ్. సో ఈ బ్రాన్జర్కి మీరు సపరేట్గా బ్రాన్జర్ అని ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. బేసిక్గా మీ షేడ్ కంటే ఒక 2-3 షేడ్స్ డార్కర్ ఉన్న కాంపాక్ట్ మీ దగ్గర ఉన్న యూ కెన్ యూజ్ ఇట్. లేదు అంటే గెట్ అ మ్యాట్ బ్రాన్జర్. సో ఇండియాలో ఉన్న బ్రాండ్స్లో మంచి అఫోర్డబుల్ రేంజ్లో ఉన్న ఒక బ్రాన్జర్ ఏంటంటే వెట్ అండ్ వైల్డ్ బ్రాండ్ నుంచి దే హ్యావ్ అమేజింగ్ బ్రాన్జర్స్. అండ్ దాని తర్వాత రిమెల్ లండన్, కొంచెం కాస్ట్లీ ఇది, బట్ పిగ్మెంటేషన్ ఇస్ సూపర్. షిమ్మర్ ఉన్న ప్రోడక్ట్స్ ఏంటంటే బేసిక్గా నైట్ టైం యూజ్ చేస్తేనే బాగుంటాయి అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ డజంట్ లైక్ దట్ ఫినిష్. సో అందుకని మీరు యూ ట్రై టు గెట్ అ మ్యాట్ ఫినిష్డ్ బ్రాన్జర్. అండ్ ఇంకా యూఎస్లో ఉన్న ప్రోడక్ట్స్ గురించి చెప్పక్కర్లేదు మీకు, వీ హ్యావ్ మల్టిపుల్ ఆప్షన్స్ అవైలబుల్. సో వన్ ఆఫ్ మై ఫేవరెట్స్ ఇస్ దిస్ ఫిజిషియన్స్ ఫార్ములా బటర్ బ్రాన్జర్. సో బేసిక్గా దీని మీద మ్యాట్ అని రాసి ఉంటుంది, ఇక్కడ మ్యాట్ అని ఉంటుంది. ఆ బ్రాన్జర్ మీరు తీసుకోండి. దిస్ ఇస్ నాట్ ఎ మ్యాట్ బ్రాన్జర్. అండ్ ఇది కాకుండా నిక్స్లో ఇంకొక బ్రాన్జర్ అవైలబుల్గా ఉంది. అండ్ మిలానీ ఆల్సో హ్యాస్ అమేజింగ్ బ్రాన్జర్స్. ఇవన్నీ డ్రగ్ స్టోర్ వే, దే ఆర్ వెరీ అఫోర్డబుల్ అండ్ దే పర్ఫార్మ్ లైక్ హై ఎండ్ ప్రోడక్ట్స్. సో అందుకే నేను మీకు అన్ని డ్రగ్ స్టోర్ ప్రోడక్ట్సే చెప్తున్నాను. అండ్ ఇండియాలో కూడా నేను మీకు ఆప్షన్స్ ఇస్తున్నాను సో దట్ యూ కెన్ పిక్ అండ్ చూస్. నేను కాంటోర్ అని కూడా చెప్పట్లేదు, బికాస్ కాంటోర్ కెన్ గెట్ వెరీ ట్రిక్కీ షేడ్ పికింగ్లో కానీ అప్లై చేసుకునే టెక్నిక్లో కానీ. బట్ విత్ బ్రాన్జర్ యూ డోంట్ హ్యావ్ టు బి పర్ఫెక్ట్. సో మంచిగా చిజిల్డ్ లుక్ ఇస్తుంది అండ్ మనకు కావాల్సిన న్యాచురల్ tan and warmth ఉంటుంది కదా, అది మన ఫేస్లోకి ఇట్ విల్ బ్రింగ్ ఇట్ బ్యాక్ అండ్ ఇట్ విల్ యాడ్ ఈవెన్ మోర్ బ్యూటీ. సో బేసిక్గా ఈ tan ఫినిష్ అండ్ ఈ వార్మ్త్ మన ఫేస్లో, దిస్ ఇస్ వాట్ యాక్చువల్లీ డిఫరెన్షియేట్స్ అస్ ఫ్రమ్ వేరే స్కిన్ టోన్స్తో. సో ఆ న్యాచురల్ బ్యూటీని కనుక మీరు ఇఫ్ యూర్ ట్రైంగ్ టు క్యాన్సిల్ ఆర్ ఎలిమినేట్ ఫ్రమ్ యువర్ స్కిన్, బేసిక్గా మన బ్యూటీని క్యాన్సిల్ అవుట్ చేస్తున్నట్టు నా ఒపీనియన్లో. సో ఈవెన్ ఇఫ్ ఐఎమ్ నాట్ అప్లైయింగ్ ఎనీ బ్లష్ ఆర్ ఎనీథింగ్, ఐ లైక్ టు బ్రాన్స్ అప్ మై ఫేస్ నార్మల్గా కూడా. ఇట్ విల్ లుక్ సో బ్యూటిఫుల్. ఒక్కసారి ట్రై చేయండి అండ్ యూ విల్ నెవర్ గో బ్యాక్ బ్రాన్జింగ్ నుంచి, బికాస్ యూ డోంట్ హ్యావ్ టు బి పర్ఫెక్ట్. లైక్ ఐ సెడ్, ఇష్టం వచ్చినట్టు అప్లై చేసుకోవచ్చు. దట్స్ ద బ్యూటీ ఆఫ్ బ్రాన్జర్ అనమాట. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, మోస్ట్ అండర్ రేటెడ్ ప్రోడక్ట్ ఏదన్నా ఉంది అంటే బ్రౌన్ లిప్ లైనర్. మన ఇండియన్స్కి బ్రౌన్ లిప్ లైనర్ ఎంత యూస్ఫుల్ అవుతుంది అంటే ఐ కాంట్ యాక్చువల్లీ స్ట్రెస్ ఇనఫ్ మన మేకప్ రొటీన్లో ఒక బ్రౌన్ లిప్ లైనర్ ఎంత ఇంపార్టెంట్ అనేది. చాలా మందికి తెలీదు. ఎందుకు అంటే యూ డోంట్ నో హౌ టు యాక్చువల్లీ మిక్స్ అండ్ మ్యాచ్ యువర్ లిప్ షేడ్స్. సో దానివల్ల ఓకే నా మీద లైటర్ షేడ్స్ సెట్ అవ్వవు, అందుకే నేను ఓన్లీ డార్కర్ లిప్ షేడ్స్ వేసుకుంటాను అని చెప్పి. ఈవెన్ నా మేకప్ క్లాసెస్లో కూడా మై క్లయింట్స్ కీప్ సేయింగ్ దట్ నేను అస్సలు ఐ స్టే అవే ఫ్రమ్ లైటర్ కలర్స్ అని చెప్పి. బట్ ఇఫ్ యూ హ్యావ్ అ బ్రౌన్ లిప్ లైనర్, you will not apply any darker lip shades. I can confidently place my bet on this
మీరు అసలు యూ విల్ నాట్ గో బ్యాక్. ఒకవేళ బ్రౌన్ లిప్ లైనర్ ఉంటే, మీకు ఒకవేళ పిగ్మెంటెడ్ లిప్స్ ఉన్నా, లైట్ షేడ్ ఆఫ్ లిప్స్టిక్స్ ట్రై చేయాలని ఇష్టం ఉండి ట్రై చేయకపోయినా, మీకు కనుక బ్రౌన్ లిప్ లైనర్ ఉంటే యూ విల్ నెవర్ లుక్ బ్యాక్. సో బ్రౌన్ లిప్ లైనర్తో ఒక బ్యూటీ ఏంటంటే, యూ కెన్ outline your lips using the lip liner and make any shade work for you. అదొక ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, దాన్నే మీరు లిప్స్టిక్ లాగా కూడా యూస్ చేయొచ్చు. అండ్ దాని మీద డైరెక్ట్గా యూ కెన్ అప్లై గ్లాస్. ఇట్ విల్ లుక్ వెరీ న్యాచురల్. మీరు డైలీ లిప్స్టిక్ వేసుకోవడం నాకు ఇష్టం ఉండదు, నాకు ఏదైనా న్యాచురల్గా కావాలంటే బ్రౌన్ లిప్ లైనర్ ఇస్ వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఆల్ ద లిప్ ప్రాబ్లమ్స్ నా ఒపీనియన్లో. సో కమింగ్ టు ద ఆప్షన్స్ అవైలబుల్ ఇన్ ఇండియా, యాక్చువల్లీ ఇండియాలో చాలా మంచి మంచి బ్రాండ్స్ విత్ బ్యూటిఫుల్ పిగ్మెంట్స్ ఈ లిప్ లైనర్స్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ వన్ ఆఫ్ మై ఫేవరెట్స్ ఇస్ మిస్ క్లేర్. మిస్ క్లేర్ హ్యాస్ అమేజింగ్ ప్రోడక్ట్స్. ఆ ప్రైస్ రేంజ్కి వాళ్ళు ఇచ్చే ప్రోడక్ట్స్ నాకైతే అసలు చాలా తక్కువ అనిపిస్తుంది. అంటే మనం పెట్టే ప్రైస్ దట్ టోటలీ వర్త్ ఇట్. అంత తక్కువ ప్రైస్కి మీకు వచ్చే క్వాలిటీ ఆఫ్ ప్రోడక్ట్స్ ఇస్ అమేజింగ్. మిస్ క్లేర్ హ్యాస్ అమేజింగ్ ప్రోడక్ట్స్. ఒకటి ఐ థింక్ ఇట్స్ ఇన్ చాక్లెట్ షేడ్ అనుకుంటా మిస్ క్లేర్. ఇట్స్ ఎ వెరీ బ్యూటిఫుల్ బ్రౌన్ లిప్ లైనర్ ఇఫ్ యూ వాంట్ టు ట్రై అవుట్. స్విస్ బ్యూటీ వాళ్ళవి నేను ఇప్పుడు కాదు, ఆ బ్రాండ్ లాంచ్ చేసిన స్టార్టింగ్లోంచే నేను ఐ హ్యావ్ సో మెనీ ప్రోడక్ట్స్. అండ్ ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే స్విస్ బ్యూటీ ఇస్ వన్ ఆఫ్ ద బ్రాండ్స్ దట్ ఐ యాక్చువల్లీ ట్రైడ్. అంటే నేను మేకప్ జర్నీ స్టార్ట్ చేశాక నా మనీ ఇన్వెస్ట్ చేసి నేను ట్రై చేసిన ప్రోడక్ట్, వెరీ ఫస్ట్ ప్రోడక్ట్ ఇస్ స్విస్ బ్యూటీ. సో ఐ హ్యావ్ అ వెరీ క్లోజ్ కనెక్షన్ విత్ స్విస్ బ్యూటీ అనమాట. స్విస్ బ్యూటీ క్వాలిటీ కూడా చాలా చాలా బాగుంటుంది. అండ్ ఈ మధ్య విత్ ద ఫార్ములేషన్ అండ్ ఎవ్రీథింగ్ దట్ దే హెవ్ చేంజ్, దర్ ప్రోడక్ట్స్ హ్యావ్ బికమ్ మచ్ మోర్ బెటర్ అని చెప్పి నేను విన్నాను. సో యూ గైస్ షుడ్ ట్రై అవుట్ స్విస్ బ్యూటీ లిప్ లైనర్స్ ఆల్సో. అవి కూడా చాలా బాగుంటాయి. దీస్ ఆర్ ఆల్ అఫోర్డబుల్ ప్రోడక్ట్స్ అనమాట. మీరు ఒకవేళ కనుక మంచివి ఇన్వెస్ట్ చేయాలంటే ఆబ్వియస్గా నైకా హ్యాస్ అమేజింగ్ లిప్ లైనర్స్. యూ కెన్ ట్రై అవుట్. అండ్ షేడ్ రేంజ్ కూడా చాలా వైడ్ వెరైటీ ఆఫ్ షేడ్స్ అవైలబుల్ ఉన్నాయి. యూఎస్లో అవైలబుల్గా ఉన్న ప్రోడక్ట్స్లో నా ఫేవరెట్ ప్రోడక్ట్స్ నిక్స్. ఆబ్వియస్గా నేను నా వీడియోస్లో ఇప్పుడు కొన్ని 1000 సార్లు చెప్పుంటాను. నిక్స్, కోల్డ్ బ్రూ, ఎస్ప్రెసో, ఇవన్నీ దే హ్యావ్ అ బ్యూటిఫుల్ బ్రౌన్ పిగ్మెంట్. అండ్ అవన్నీ కూల్ టోన్ బ్రౌన్ అనమాట. సో మన లిప్స్ మీద చాలా బాగా సెట్ అవుతాయి. సో నిక్స్ హ్యాస్ అమేజింగ్ లిప్ లైనర్స్. ఎల్ఏ గర్ల్, ఎల్ఏ కలర్స్, వీటన్నిటిలో లిప్ లైనర్స్ ఆర్ వెరీ అఫోర్డబుల్. అంటే ఇంకా ఇఫ్ ఐ హ్యావ్ టు గివ్ యూ సమ్ నైస్ ఆప్షన్స్ డ్రగ్ స్టోర్లో, లేదు నాకు ఇంకా తక్కువ పెట్టాలనుకుంటే అమెజాన్లో దెర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అవైలబుల్. లిటరలీ 80 cents ఒక లిప్ లైనర్ వస్తుంది అనుకుంటా అమెజాన్లో. ఐమ్ నాట్ షూర్, లైక్ ఒక బంచ్ ఆఫ్ 15-20 లిప్ లైనర్స్ వస్తాయి. యూ గైస్ కెన్ చెక్ ఇట్ అవుట్. ఈ 3 కేటగిరీస్లో ఉన్న ప్రోడక్ట్స్ కనుక మీ దగ్గర ఉంటే యువర్ బేస్ మేకప్, నో యువర్ ఎంటైర్ ఫేస్ will look 10 times better when you apply makeup, and every shade, everything will look very flattering on you because వీటన్నిటి కాంబినేషన్ విల్ మేక్ యువర్ ఫేస్ లుక్ మచ్ మోర్ బెటర్. సో ఐ థింక్ దిస్ ఇస్ ద రైట్ వే టు పుట్ ఇట్ అవుట్. సో మీకు అన్ని ప్రోడక్ట్స్ ఒకటేసారి యూజ్ చేయాలని లేకపోయినా కూడా ఇప్పుడు నేను చెప్పిన ప్రోడక్ట్స్ అన్నిటికీ ఉన్న బ్యూటీ ఏంటంటే ఒక్కొక్కటి కూడా మీరు సపరేట్గా యూజ్ చేయొచ్చు అండ్ యూ విల్ స్టిల్ లుక్ ఫ్యాబ్యులస్. ఐ హైలీ రికమెండ్ యూ గైస్ టు ట్రై అవుట్ దీస్ 3 కేటగిరీస్. మీకు కనుక ఒకవేళ మీ మేకప్ యాషీగా, గ్రేగా అలా కనిపించే ప్రాబ్లమ్స్ ఉంటే I highly recommend you guys to invest your money into these 3 categories. మీకు కనుక ఒకవేళ బ్రౌన్ స్కిన్ ఉంటే ఈ 3 కేటగిరీస్లో ఉండే ప్రోడక్ట్స్ అన్నీ మీ బెస్ట్ ఫ్రెండ్స్ అవుతాయి మీ మేకప్ రొటీన్లో. మీ అందరికీ ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో నాకు చెప్పండి. ఒకవేళ కనుక మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కనుక ఒకవేళ ఇలాంటి మంచి మంచి వీడియోస్ చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది కూడా క్లిక్ చేస్తే నేను వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. నేను మీ అందరినీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. బాయ్.